గౌతమ్ న్యూరో కేర్ బ్రెయిన్ స్ట్రోక్ మైగ్రేన్ ఫిట్స్ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జరీస్ కి బెస్ట్ న్యూరో సర్జన్. మీ ఇద్దరిలో స్ట్రాంగ్ పర్సన్ ఎవరు? మెంటలీ స్ట్రాంగ్ అంటే ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోవడం అట్లా వాట్ ఎవర్ యా ఇంటర్నల్ గా ఏడుపు వచ్చినా ఆపుకోవడం, ప్రాబ్లమ్స్ ఉన్నా ఏడిపు వస్తే బయటికి కనపడినవ్వదు, చాలా కంట్రోల్ చేసుకుంటది. యాక్చువల్లీ మెంటల్ అప్పుడప్పుడు గేట్ చెప్తుంది నన్ను చాలా రేర్ గా. యా అది మరీ బాధ ఎక్కువ అయితే, లేదంటే ఏదైనా మేము మాట్లాడుకునేటప్పుడు కన్వర్జేషన్లో ఏదైనా కొంచెం బాధ అనిపించేటప్పుడు అప్పుడు ఏడ్ చేస్తుంది. అప్పుడు ఇలాగా ట్యాప్ కారుతుంది, నేను ఇలా తుడుస్తాను. చూడలేరు నేను ఏడ్చినా కూడా ఆయన కంట్రోల్ అంటారు. మొహం తెర్రగా అయిపోయి ఎంత ఎర్రగా అయిపోయి. ఈ విషయంలో అయితే మాత్రం చెప్తున్నాను కదా, దేవుడు ఎంతో ఒక మంచి పుణ్యం చేసుకుంటే ఇంత మంచి భర్తని ఇస్తాడు. అది నాకైతే లైఫ్ లాంగ్ ఒక హ్యాపీనెస్ అంతే. ఇంకా తిరిగి చూసుకునే పని లేదు, అంత మంచి భర్త. అంటే ఒక మాట ఇచ్చాము లేదా ఒక పని చేస్తున్నప్పుడు ఇది తప్ప రైటా అని 10 సార్లు ఆలోచించి అది డెసిషన్ తీసుకుని దాని మీదే నడుస్తారు. ఈయన ఇటెన్ని చెప్పు అసలు వినరు, అలా వెళ్తూనే ఉంటారు. నా మ్యారేజ్ అంటే ఇంకా ఉంటుంది కదండి మనసులో ఒక రకమైన బాధ. నా గురించి ఆయన చాలా సాక్రిఫైస్ చేశాడు, అది నిజం. అది అంటే సాక్రిఫైస్ అంటే ఇప్పుడు పెళ్ళి ఇప్పుడు కనాలి. ఇప్పుడు నేను ఒక పిల్లలైతే నాకు పుట్టారు, మేము పెంచుకోవాలి. అదే ఆయనకి నార్మల్గా మ్యారేజ్ అయితే మంచిగా పాప బాబు పుడతారు, ఆ బ్లడ్ రిలేషన్ వేరే. బట్ సమ్ టైమ్స్ నేను ఊరికి ఇలా పట్టుకున్నప్పుడు ఆయన ఎమోషనల్ అయిపోతారు. వద్దు అని ఆయన ఎమోషనల్ అయినప్పుడు అంటే ఈయన మనసులో ఎంత ఉంటుందో. పిల్లలు అనగానే పాప అంటే ఆయనకి చాలా ఇష్టం, ఆడపిల్లలంటే. నేను లిటరలీ చెప్తున్నాను, ఇంత మంచి భర్త అయితే దొరకరు. అంటే పాప అంటే నా పాప అని ఆయన ఆ ఊహాగానాల్లో ఇలా చెయ్యాలి అలా చెయ్యాలి అంటుంటే, దేవుడు నాకు ఎందుకు ఒక అమ్మదానాన్ని ఇవ్వలేదు? మేమేం పాపం చేసాం? ఆ పుట్టుక అనేది ఎలా ఉన్నా లైఫ్లో ఏమన్నా ఇలాంటి ఆపర్చునిటీ వస్తే బాగుండు, నాకు పుడితే బాగుండు అట్లా అనిపిస్తుంది. నేనంటూ ఏదైనా ఒక మంచి అచీవ్ అయిందంటే అప్పుడు మా ఆయన ఏడ్ చేస్తుంది అంతే. నిజంగా ఆ పెయిన్ నేను ఫీల్ అవ్వగలను అసలు. అంటే ఇంత లైఫ్ మీరు ఎన్నో కాంప్రమైజ్ అయ్యారు, అదొక్కటి ఉండదు. బట్ ఒక్కటి చెప్పాలనుకుంటున్నాం ఇద్దరికి, ఇప్పటి వరకు అసలు ఏడవలేదు అయినా ఫస్ట్ టైం. ఏం కాదు, నేనే నీ పాప, నువ్వే నా బాబు. ఇది నెవర్ ఎండింగ్ పెయిన్ కదా. అవునండి, అది బాధ ఉంటుంది. పెయిన్ ఉంటుంది ప్రతి అబ్బాయికి. ఇంకోటి నేను ఇంటికి ఒక్కడనే కదా, కొంచెం వారసత్వం కోరుకుంటారు ఇంట్లో. కొంచెం వాళ్ళకి అలా ఉంటుంది. ఇంకా అది ఉందా ముందు? ఇప్పుడు లేదండి, నేను అట్లా నా వేలో నేను వాళ్ళని అట్లా కంట్రోల్ చేశాను. ఇప్పుడైతే లేదు అట్లా, అలా ఏమీ లేదు. బట్ నేనే ఇంకా అసలు చాలా చెప్పాను, మ్యారేజ్కి ముందు కూడా చెప్పాను, వద్దు ఒక లైఫ్ ఉండాలి నీకు అని చెప్పలేదు. నువ్వే నా లైఫ్, పెంచుకుందాం. ఇప్పుడు నేను ఒక అమ్మాయిని చేసుకుంటే పుడతారని గ్యారంటీ ఏముంది? పుట్టలేదు కదా. సర్లే, మన ఇంతమంది లోకంలో మనకు పుట్టకపోతే ఏం ప్రాబ్లం లేదులే అని అసలు చాలా మౌలు చేసేవారు ఆయన. నిజంగా చాలా ఇన్స్పిరేషన్ అని చెప్పొచ్చు ప్రతి ఒక్క అబ్బాయికి, ఒక ట్రాన్స్ లవ్ చేస్తే. ఇప్పుడు నిజంగా ఇప్పుడు చాలా డిఫరెంట్ సరోగసీ అని రకరకాలు జరుగుతున్నాయి. అంటే కనడానికి ఉన్నా కూడా డిఫరెంట్ పద్ధతులను ఎంచుకుంటున్నారు. మీరు కావాలని చేసింది కాదు. అదే కదా, లైఫ్ లో దేవుడు ఏది ఇచ్చినా అదే. అవును. ఇంకా కన్న ప్రేమ కంటే పెంచిన ప్రేమ ఇంకా చాలా గొప్పదంట. అవును. ఆ ఎమోషన్ మీకు, ఆ ప్రేమ ముందు మీకు లభిస్తుందని అనుకుంటున్నాను ఖచ్చితంగా. ఇదంతా ఈ పెయిన్ పోతుంది ఒక మూమెంట్ లో. మీరు ఎమోషనల్ అయ్యారు నిజంగా, తెలుసు ఫస్ట్ టైం. అవును, చాలా. అసలు ఇప్పటి వరకు అయితే నేను చూడలేదు అంత ఏడవరు గమ్మునే. అంటే చెప్పే కదా, పిల్లలు అనేసరికి ఆయనకి కొంచెం బాధ అనిపించినా కంట్రోల్ చేసుకుంటారనమాట. ఎందుకంటే నువ్వు ఏం తప్పు చేయలేదు కదా, పెంచుకుందాం అట్లా. దాని గురించి మళ్ళీ వేరే ఆలోచనే ఉండదు. ఆ 2 minutes అలా బాధపడినా. కానీ మీకంటే ఎక్కువ పెయిన్ ఆయన తీసుకుంటున్నారు. అవును, చాలా. అసలు నేను చాలా లైట్ తీసుకున్నా కూడా, లేదు మనకి ఇంకా ఫ్యూచర్ ఉంది, మనకి పిల్లలు ఉన్నారు ఇంకా, అంటే పెంచుకోవడం ఇదంతా కూడా ఆయన మైండ్లో అలా ఉంది. మనకు పుట్టరు ఫైనల్గా, మనం పెంచుకున్న వాళ్ళే మనకి ప్రపంచం. వాళ్ళకి ఒక లైఫ్ ఇద్దాం, ఏమైంది?
చాలామంది లైఫ్ ఇవ్వలేని వాళ్ళు కూడా ఉన్నారు కదా, మనం ఇన్స్పిరేషన్గా తీసుకుని మనం మంచి స్థాయిలో నిలబెడదాం వాళ్ళని. అట్లా మేము ఇప్పుడు అంటూ ఉంటారు కదా, నీ కొడుకు కాదు రేపొద్దున అట్లా ఇట్లా అని కూడా అనేవాళ్ళు ఉంటారు. కానీ మనం నేర్పించే విధానం ఉంటుంది. అసలు మీకు సొసైటీ గురించి ఏమనిపిస్తుంది అంటే, మీరు ఎంతో ప్రేమించి ఎవరిని దేగకుండా అసలుకి నాకేమనిపించింది, నా మనసుకి ఏమనిపించింది అదే కరెక్ట్ అని అదే స్టాండ్ తీసుకొని మీ డెసిషన్ తీసుకొని తర్వాత మళ్ళీ అందరూ ఏదో మ్యానిపులేట్ చేయాలని ట్రై చేసినా కూడా మీరు అదే స్టాండ్ మీద ఉన్నారు. అది ఎవ్వరి వల్ల అవ్వదు, అది ఒక గట్స్ కి సంబంధించింది కూడా, దానికి మించిందే అది. ఆ డేరింగ్ స్టెప్ ఇంకా మీరు ఆ పెళ్లితో అయిపోయింది అనుకోకుండా ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. ఎక్కడో దగ్గర కామెంట్స్ లో కానీ సొసైటీలో ఎవరో ఒకరు పొడుస్తూనే ఉంటారు, ఇవన్నీ రోజు తట్టుకుంటున్నారు. మీ పర్సెప్షన్ ఎట్లా ఉంది సొసైటీ వైపు? ఇప్పుడు ఏమనిపిస్తుంది? ఇప్పుడు ఏంటంటే సొసైటీ ఏదో ఒకటి అనాలి అంటూనే ఉంటుందండి. ఇప్పుడు ఫస్ట్ లాగా ఇప్పుడు అంతా ఏమి వాళ్ళు పెళ్లి చేసిన తర్వాత చూసి వాళ్ళకే అనిపిస్తుంది మనసుకి. సో బ్యాడ్ కామెంట్స్ కాస్త వాళ్ళకి కూడా నమ్మకం వచ్చేసింది. సో వీళ్ళు లైఫ్ లాంగ్ వీళ్ళు మంచి లైఫ్ని లీడ్ చేస్తారని చెప్పేసి వాళ్ళకి ఒక లోపల వచ్చేసి వాళ్ళు కూడా గుడ్ కామెంట్స్ పెట్టడం స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఇంట్లో కూడా అదే సేమ్, వీళ్ళు కలిసి ఉంటారా లేదా, ఐడెంటి ఇలా చేసాడు అనేవాళ్ళు ఇప్పుడు బాగుండండి, నీట్గా ఉండండి, మంచిగా ఉండండి అలా చెప్తున్నారు. మా అత్తయ్య చెప్తారు, ఇంకా వాడు ఎన్నింటికి వస్తున్నాడు, తింటున్నాడా లేదా, చూసుకుంటున్నావా అని నాకు ఫోన్లో కూడా చెప్తూ ఉంటారు. ఇక సొసైటీ గురించి అంటే నేనైతే ఒకటే అంటున్నాను, ఎలాంటి వాళ్ళనైనా సరే గిల్లి గిచ్చి లేపుతుంది అది సొసైటీ అనేది. అంటే ఇప్పుడు మీ అందరితో పోల్చుకుంటే ఒక మెట్టు మమ్మల్నే, ఇంకా అవసరమా మీకు, ఇద్దరు అబ్బాయిలు పెళ్లి చేసుకున్నారు, అసలు ఎట్లా అంటారు అలాంటి మాటలు? నాకు ఒక్కొక్కసారి చాలా కోపం వస్తుంది, ఏమి చేయలేం కదా, ఫ్రస్ట్రేషన్ తీసుకుంటూ ఉంటాను మైండ్లో. ఇంకా నాకు తెలియకుండా కొన్ని కామెంట్స్ని ఆయన డిలీట్ చేస్తూ ఉంటారు, నాకు తెలియకుండా నేను ఫీల్ అవుతానేమో అని. ఎప్పుడు ఆయన ఖాళీ ఉన్నా సరే మెసేజెస్ గమ్ని టకటకటక్కడ చూస్తారు, డిలీట్ చేస్తారు. కామెంట్స్ ఓకే, డైరెక్ట్ మెసేజెస్ కూడా పెడతారు అట్లాగా? లేదు, కామెంట్స్ రూపంలో మాత్రమే నాకు పెడతారు. నేను మెసేజెస్ ఎప్పుడు ఎవరో పెట్టలేదు, కామెంట్స్లోనే పెడతారు. అది కూడా ఫేక్ ఐడీస్, దాంట్లో ఐడీస్ ఉన్నాయి. ఇంకా నేనైతే ఒకటే అనుకున్నాను, మొరిగే కుక్కలు మొరుగుతూనే ఉంటాయి, మనం వెళ్ళి చూపిద్దాం. ఎందుకంటే కొంతమందిని చూసుండొచ్చు వాళ్ళు ఇట్లా వచ్చి కూర్చుని మాట్లాడి తర్వాత విడిపోయాము అని మాట్లాడే వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి వాళ్ళ పర్సెప్షన్లో వాళ్ళు చెప్పుండొచ్చు. మనం మన స్టైల్లో మనం ముందుకెళ్ళి మేమున్నాం నిలబడి అని మేము చూపిద్దాం, తప్పేముంది? ఎస్, మీరు కామెంట్స్ అంటే నేను కూడా అన్ఎక్స్పెక్టెడ్గా తీసిపెట్టా. ఓకే, ఒక్క కామెంట్ చెప్తాను. ఆఫ్టర్ 2 or 3 years మళ్ళీ ఇంటర్వ్యూ చేయండి, అప్పుడు ఎలా ఉంటారో చూడండి అని చెప్పి కామెంట్ చేశారు. వాళ్ళకి మీరు ఏం చెప్తారు? డెఫినెట్లీ అప్పుడు మా బాబునో పాపనో తీసుకుని ఇంటర్వ్యూకి వస్తాం. ఎందుకంటే 2-3 yearsలో వస్తారు కాబట్టి ఖచ్చితంగా వస్తాం. డెఫినెట్లీ వస్తాం. నేను చెప్పాను కదా లాస్ట్ టైం కూడా, ఖచ్చితంగా మేము ఇంకొక 2-3 yearsలో పాపో బాబో ఖచ్చితంగా వచ్చి కూర్చుని ఇక్కడే మా అబ్బాయిని కూర్చోబెట్టి మాట్లాడతాను. ఎందుకంటే అడిగే వాళ్ళకి సమాధానం ఎలా అంటే పంచి ఇచ్చి ఇక్కడ కూర్చోబెట్టి చెప్తాను అంతే. డెఫినెట్లీ అదైతే పక్కా. మంచి ఆన్సర్ ఇచ్చారు అసలు. అంటే ఇక దీని మించిన ఆన్సర్ ఏముండదు. ఇంకొక కామెంట్, ఒక ఉమెన్గా ఐ ఫీల్ జెలస్ ఆఫ్ అంకితా నాయుడు, షీ గాట్ సచ్ ఎ కేరింగ్ హస్బెండ్, లవ్లీ కపుల్, గాడ్ బ్లెస్ యూ బోత్. ఇలా పాజిటివ్గా పెట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అవును, మాక్సిమం అవే ఉంటాయి నాకు. ఎందుకంటే కెమెరా ముందు కాదు, ఆయన కెమెరా వెనక కెమెరా ముందు ఎప్పుడు ఒకేలా ఉంటారు. ఆయన ఎప్పుడు ఇక్కడ కెమెరా, అసలు నిజం చెప్పాలంటే ఆయనకి ఇంటర్వ్యూ కానీ ఫోటో అంటే మీరు నమ్మరు, ఒకప్పుడు మేము ఫోటో దిగుదామంటే ఆయన వచ్చేవాడు కాదు, దిగేవారు కాదు. నేను అనుకున్నా ఇదేంటి ఫోటో దిగట్లేదు ఈయన అనుకునేదాన్ని, కానీ ఆయనకి అర్థం ఏంటి, ఆయనకి సిగ్గు. అట్లాంటిది ఇక్కడ వరకు వచ్చి మాట్లాడి 10 మందికి మేము యూట్యూబ్గా స్టార్ట్ చేసినప్పుడు కూడా ఈయనే నాకు ఇన్స్పిరేషన్ అనమాట. ఇది చెయ్యి, అది చెయ్యి, ఇది చేయని. ఎందుకంటే ఆయన అంత కేరింగ్ చేస్తాడు, అంత బాగా చూసుకుంటాడు కాబట్టి నేను ఇక్కడ వరకు వచ్చాను. ఇంత బాగా అచీవ్ చేస్తున్నామంటే ఖచ్చితంగా నాకు తెలిసి మంచి కేరింగ్ హస్బెండే. డెఫినెట్లీ ప్రతి అమ్మాయికి కూడా ఇలాంటి అబ్బాయి రావాలి, మంచి మనసున్న అబ్బాయి వస్తే చాలు. కోట్లు ఏమి తర్వాత మంచి కేరింగ్ పర్సన్ వస్తే డెఫినెట్లీ ప్రతి అమ్మాయి అందంగా ఆనందంగా వాళ్ళ పుట్టింట్లో ఎలా ఉందో అత్తింట్లో కూడా అంతే బాగుంటుంది డెఫినెట్లీ.